अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మనము అష్టాధ్యాయ క్రమంలో మూడవ అధ్యాయంలో 4వ పాఠం చూస్తున్నాము. అందులో ఈ పాఠంలో మనము షకి నముల్ కములవ్ అనే 12వ సూత్రం వరకు మనం చూసాము. అస్తు ఇంతవరకు చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు చెప్పండి. అస్తు ప్రకృత వంశరామః. మనము ఈరోజు ఈ 3వ అధ్యాయం 4వ పాదంలో 13వ సూత్రం వచ్చేసి ఈశ్వరే తోసున్ కసునౌ. ఈశ్వరే తోసున్ కసునౌ. చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. ఈశ్వరే సప్తమి విభక్తి ఏకవచనము, తోసున్ కసునౌ ప్రథమ విభక్తి ద్వివచనము. సో ఈ సూత్రాన్ని ఈ రకంగా పద విభాగం చేసుకున్నాము. సమాసః తోసున్ కసునౌ అనే దాన్ని విడగొట్టుకుంటాం. తోసుంచ కసుంచ ఏంటి? తోసుంచ కసుంచ ఇది తోసున్ కసునౌ అంటే తోసున్ కసునౌ. ఇది ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ. అనువదిత్తి వచ్చేసి తుమర్తే ఛందసి ధాతోః ప్రత్యయః పరశ్చ. వీటన్నిటికీ అనువదిత్తి వస్తుంది. అర్థః ఈశ్వర శబ్ద ఉపపదే. ఏంటి? సూత్రంలో ఉండే ఈశ్వర శబ్దం తీసుకుంటున్నామట. ఈశ్వర శబ్ద ఉపపదే. ఈశ్వర శబ్దం ఉపపదంగా ఉంటే కన్నా ఛందసి విషయ, అది విషయమే ఉండాలి, ఛందసి విషయమే ఉండాలి. అప్పుడు తుమర్తే తుమున అర్థంలో ధాతోః ధాతువు చేత తోసున్ కసున్ తోసున్ కసునౌ ప్రత్యయౌ భవతః. తోసుని ప్రత్యయం కానీ కసుని ప్రత్యయం రెండు ఉన్నాయి కాబట్టి అందుకే అవు వచ్చిన తోసున్ కసునౌ ప్రత్యయౌ భవతః. ఈ రకంగా తోసుని కసుని ప్రత్యయాలు వస్తాయని చెప్పి ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం అనమాట. ఏంటి? ధాతునకు ముందు ఈశ్వర శబ్దం ఉపపదం ఉండాలి, అది ఛందసి విషయం ఏమిటైనా తుమున అర్థంలో ఏ అర్థము? తుమున్ యొక్క అర్థంలో మనకు తోసుని కసుని ప్రత్యయాలు వస్తాయని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఇది ఈ సూత్రం యొక్క కండిషను. ఇప్పుడు అదే విధంగా ఈ సూత్రానుసారంగా ఉదాహరణ ఇవ్వబడ్డామట. అంటే ఈ సూత్రంలో చెప్పిన అర్థం ఈ ఉదాహరణ ఎక్కడ ఏ రకంగా వినియోగించబడుతుంది మనం చూడాలి. ఈశ్వరో అవిచరితో అవిచరితం ఇత్యర్థః. తుమున అర్థంలో చెప్పారు కదా, అందుకే అవిచరి ఈశ్వరో అవిచరిత అన్య. తుమున అర్థం లేకపోతే తుమున అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే చాలా విషయాల్లో శ్లోకాల్లో మనము అర్థం చెప్పేటప్పుడు అవిచరిత అంటాం. అవిచరిత అంటే అవిచరించడం కోసం, కొరకు కోసం అర్థం వస్తుంది. ఎందుకంటే అవిచరిత ఉంది కదా, కొరకు కోసం అనే అర్థం ఎలా తీసుకుంటున్నాం? అది తుమునర్థం సూత్రార్థం చెప్పింది. ఈ శబ్దం ఎలా తయారైంది? ఇక్కడ తుమునర్థంలో వస్తున్నాం. తుమునర్థంలో ఇక్కడ మనం తోసుని కసుని ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు అవిచరిత అనే రూపం వచ్చింది. ఈ రకంగా ఈ సూత్రం ప్రకారంగా మనం ఈ అష్టాధ్యాయ నియమానుసారంగా ధాతు ప్రత్యయాన్ని బట్టి ఇక్కడ అర్థము తుమున్ యొక్క అర్థం తీసుకుంటాం అన్నమాట. అందుకే మనకి వ్యాకరణం అనేది ఎంత సహాయపడుతుంది మనకి వేదార్థం చెప్పడంలో. అస్తు
ఇక్కడ చూడండి, ఈశ్వరో అభిచరితో అంటే దాన్ని అభిచరితం ఇత్యర్థ. ఈశ్వరో విలిఖ విలేఖితం ఇత్యర్థ. ఈశ్వరో వితృద వితృద. ఏం చెప్పుకున్నాం? ఈశ్వర శబ్దం ఉపపదంగా ఉండాలి, ఛందసి విషయమే ఉండాలి. ఛందసి విషయంలో ఉండే ప్రయోగాలు అంటే ఇవన్నీ కూడా. ఈశ్వర శబ్దం ఉపపదంగా ఉంది ఎవరికి? అభిపూర్వక చరిధాతుకు. అభిపూర్వక చరిధాతుకు ఉపపదంగా ఉంది కాబట్టి మనకు తోసుని ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? తోసున్. ఈశ్వరో అభిచరిత అని చెప్పాను. సారీ, అభిచరితో తోసును కదా. ఈశ్వరో అభిచరితో అంటే అభిచరితో అంటే అర్థం ఏంటి? అభిచరితం ఇత్యర్థ అని అర్థం చేసుకోవాలి. ఈశ్వరో విలిఖ, ఇక్కడేంటి? కసుని ప్రత్యయం వచ్చింది విలిఖలో. తోసుని కసుని ప్రత్యయం కదా, అక్కడ కసుని ప్రత్యయం వచ్చింది అంటే విలేఖితం ఇత్యర్థ. ఈశ్వరో వితృద, ఇక్కడ ఆ ప్రత్యయం కసుని ప్రత్యయం వచ్చింది. అస్తు. తో ఇక్కడ మనకు సిద్ధి ఎలా అంటే త్వా తోసుని కసున. మనకి ఇక్కడ ముందు రూపసిద్ధి చూద్దాము. అభిచరితో అనే శబ్దం ఎలా తయారంటే, అభి ఉపసర్గంలో ఉంటే చర ధాతువు చేత మనం దాత్సుని పేరు పెట్టిన తర్వాత ధాతు అధికారానికి వెళ్తే మన ప్రకృత సూత్రం ఈశ్వరే దోసుని కసునవు. ఈశ్వర శబ్దం కూడా ముందు ఉపపదంగా పెట్టుకుంటాం. ఈశ్వర శబ్ద ఉపదే ఛందసి విషయ. ఈ ప్రయోగాలు ఛందస్సు వేదంలో ఉండే ప్రయోగం అనమాట. ఛందసి ప్రయోగం కాబట్టి తుమ్మడి అర్థంలో ధాతు తోసుని కసుని ప్రత్యయాలు వస్తాయని చెప్పింది అన్నమాట. అందుకే ఇక్కడ అభిపూర్వక చరధాతువు చేత తోసుని ప్రత్యయం తెచ్చుకున్నాం. ఆ తోసుని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? తోస్ మిగులుతుంది అన్నమాట. ఏం మిగులుతుంది? తోస్. అందుకే అభిచర్ తోస్. అభిచర్, ఆ తోస్ అనేది వలాది ప్రత్యయం. వలాది కాబట్టి వలాది అర్ధాతు అన్నమాట. అందుకే ఆర్ధధాతు కస్యేడు వలాదేహి ప్రకారంగా ఇక్కడ మీకు భాషాస్ని కింద ఇచ్చాయి చూడండి, అక్కడ గమనించండి. అభిపూర్వక చర్ ఇట్ తోస్. ఇట్ తోస్. ఇప్పుడు ఇటు కనుమతిలో పనిస్తే ఈ మిగులుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఈ తీసేస్తే ఇటులో అనుమతిలో ఈ మిగిలింది. ఇప్పుడు అభిచరలో చరధాతు రా హలంతం కదా, దానికి ఈ కలిపితే అభిచరితోస్ అయిపోయింది అన్నమాట. అభిచరితోస్. ఆ తోస్లోని సకాలంకే దుత్వ విసర్గం చేసుకుంటేనా అభిచరితో అయిపోతుంది అన్నమాట. అంతకంటే ముందు అభిచరితోస్ ఈ స్థితిలో ముందు కృదంతం కాబట్టి తోస్ని ప్రత్యయం కృత్ ప్రత్యయం అన్నమాట. కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తదిత సమాసాశ్చ ప్రకారంగా ముందు సు తెచ్చుకుంటాము. ఆ సుకి త్వా తోసుని కసున ప్రకారంగా ఈ అభిచరితోకి తోసుని ప్రత్యాంతం కాబట్టి మొత్తం అవ్యసంజ ఉంది. అవ్యసంజ ఉంది కాబట్టి అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా అవ్యానికి పక్కలో ఉండేటువంటి సకాలంకి లోపం చేస్తామట. లోపం చేస్తే అభిచరితో అలాగే ఉంటుంది. ఆ సకాలం ఋత్వ విసర్గం చేసుకుంటే అభిచరితో అనే రూపం మనకు సిద్ధిస్తున్నాం అన్న. నెక్స్ట్ అలాగే రూపసిద్ధి ఇచ్చారు ఇక్కడ. ఈశ్వర విలిక. ఈశ్వర శబ్దం ఉపపదంగా ఉంటేనా విపూర్వక లిఖ ధాతువు ప్రకారం కసుని ప్రత్యయం వచ్చింది. కసుని ప్రత్యయం వస్తుంది. ఆ కసుని ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే వెళ్తుంది. కసునిలో కకారం వెళ్ళిపోతుంది, నకారం వెళ్ళిపోతుంది, కానీ అస్ మిగులుతున్నాం అన్నమాట. అస్సులో ఉండే ఉకారం కూడా ఉపదేశే అజనునాశిక ప్రకారం వెళ్ళిపోతుంది. అనుబంధం లోపం చేస్తే అప్పుడు అస్ మిగులుతున్నాడు. వి లిక్ అస్ కలిపితే విలక్. వి ఖ హనంతం కదా, ఖ హనంతానికి అస్ కా ఆ కలిపితే వి లిఖస్. వి లిఖస్. ఇక్కడ సేమ్ అదేవిధంగా సు తెచ్చుకుంటాము. సుకి వ్యాదాప్ సుపా ప్రకారం తోసుని కసునో కదా, త్వా తోసున్ కసున. త్వా తోసుని కసున. ఈ సూత్రం ప్రకారం అభిసంజ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అవ్యాదాప్ సుపహ ప్రకారంగా సు వచ్చిన దానికి లోపం చేసుకుంటాము. ఇక్కడ అస్లో ఉండే సకాయాన్ని రూప విసర్గం చేసుకుంటున్నా విలిఖ అనే రూపం మనకు తయారవుతుంది. అస్తు. ఈ రకంగా ఈ సూత్రానికి సంబంధించిన ఉదాహరణ మనం చెప్పుకున్నాము. ఇందులో ఏదైనా సందేహం ఉందా? అస్తు. నెక్స్ట్ చూడండి. కృత్యార్థే తవై కేన్యత్వనః. కృత్యార్థే తవై కేన్యత్వనః. కృత్యార్థే సప్తమి విభక్తి ఏకవచనము, తవై కేన్యత్వనః ప్రథమ విభక్తి బహువచనం. అస్తు. సమాసః. ఇప్పుడు కృత్యార్థే అనే పదాన్ని ఇక్కడ విడదీసి చూస్తున్నాము. కృత్యస్య అర్థః కృత్యార్థః. ఏంటి? కృత్యస్య అర్థః కృత్యార్థః. తస్మిన్ కృత్యార్థే షష్ఠి తత్పురుష సమాసం అన్నమాట. ఏంటి?
షష్ఠీ తత్పురుష సమాసం. అస్తు. తవైచ కేనిచ కేన్యశ్చ ఏంటి? తవైచ కేనిచ కేన్యశ్చ త్వనచ అంటే తవై కేన్ కేన్యత్వన అనే పదంలో ఏ ఏ పదాలను ఏ ప్రత్యయాలను మనం విడగొట్టుకున్నాం. తవైచ కేనిచ కేన్యశ్చ త్వనచ ఇవి నాలుగు ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. వీటన్నిటి కలిపితే తవై కేన్ కేన్యత్వన అలా వస్తుందన్నమాట. ఇదేంటి? ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి ఛందసి ధాతో ప్రత్యయ పరశ్చ అలా ఈ 4 పదాలకు అనువృత్తి వస్తుంది. సూత్రార్థం ఇప్పుడేంటి? అంతకంటే ముందు కృత్యానాం అర్థో కృత్యార్థ. ఇక్కడ ఒక వ్యుత్పత్తి చూపించదు. కృత్యానాం అర్థో ఏంటి? కృత్యానాం అర్థో. ఇక్కడ కృత్యానాం అర్థలో భావకర్మని అంటే భావంలో కర్మలో భావార్థంలో కర్మని అర్థంలో తయోరేవ కృత్యక్త ఖలర్థాః అనే సూత్రం ప్రకారంగా భావకర్మార్థంలో ఇక్కడ మనం ప్రత్యయం చేసుకుని కృత్యానాం అనే రూపం తయారు చేసుకున్నామట. ఓకేనా? కృత్యానాం లేకంటే కృత్యార్థి పదం కృత్యానాం అర్థో కృత్యార్థ అని చెప్పినాం కదా. ఏంటి? కృత్యస్యార్థ కృత్యార్థ అనే పదం ఎలా తయారైందంటే తయోరేవ కృత్యక్త ఖలర్థాః 3, 4, 70 సూత్రంలో వస్తుంది. మనం అక్కడ ఇంకా స్పష్టం అవుతుంది మనకు. తో కృత్యానాం అర్థో ఇక్కడ భావకర్మంలో మనకు ఈ సూత్రం ప్రకారంగా ప్రత్యయం చేసుకుని రూపం తయారు చేసుకున్నాం. అది ఇక్కడ సంకేతం ప్రకారం చెప్పబడింది. అస్తు. ఇప్పుడు సూత్రార్థ. ఛందసి విషయం అంటే వేద విషయమే ఉండాలి. ఛందసి విషయంలో కృత్యార్థే కృత్యార్థే అభిధేయ. కృత్యార్థం అనేది అభిధేయంగా ఉంటే కృత్యార్థం అంటే భావకర్మార్థం అంట. కృత్యార్థం అంటే భావకర్మణోహం భావ కర్మార్థంలో దాన్ని కృత్యార్థం అంటామట. వాస్తవం. తో ఛందసి విషయే కృత్యార్థే అభిధేయమా కృత్యార్థ అభిధేయ. కృత్యార్థం అంటే భావకర్మార్థం అభిధేయంగా ఉన్నప్పుడు గమ్యమానంగా ఉన్నప్పుడు అప్పుడు ధాతు చేత ఏ ప్రత్యయాలు వస్తాయి? తవై ప్రత్యయం కానీ, కేన్ ప్రత్యయం కానీ, కేన్య ప్రత్యయం కానీ, త్వన్ ఈ ప్రత్యయాలు 4 ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. ఇత్యేతే ప్రత్యయాః భవంతి. వేద విషయంలో ఎక్కడ సందర్భం వచ్చినప్పుడు కృత్యార్థ భావకర్మార్థం అర్థం గమ్యమానంగా ఉన్నప్పుడు ధాతువునకు పక్కన ఆ రూపాన్ని బట్టి ఆ వేదం యొక్క ప్రయోగం ఏదైతే ఉందో అక్కడ తవై ప్రత్యయం తెచ్చుకుంటాం, కేని ప్రత్యయం కావాలి కేని ప్రత్యయం తెచ్చుకుంటాం, కేన్య ప్రత్యయం కావాలంటే ఆ కేన్య ప్రత్యయం తెచ్చుకుంటాము, త్వన్ ప్రత్యయం కావాల్స్తే త్వన్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే ఇత్యేతే ప్రత్యయాః భవంతి. ఈ ధాతునకు పక్కన ఈ ప్రత్యయాలు వస్తాయని చెప్పి బహువచనంలో ప్రత్యయాః భవంతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. అస్తు. ఉదాహరణ ఏంటివి? అది ఒక్కటి ప్రత్యయానికి అనుగుణంగా రూపాలు ఇవ్వబడ్డాయి. తవై ప్రత్యయానికి ఉదాహరణ అన్వే తవై. అన్వే తవై తవై ప్రత్యయం కనిపిస్తున్నామట. అన్వే తవై అన్వేతవ్యం ఇత్యర్థ. అన్వేతవై అంటే ఏమిటి? అన్వేతవ్యం ఇత్యర్థ. ఇలాంటి అర్థం తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ సందర్భాన్ని ప్రకారం బట్టి అన్వేతవై అంటే మనం ఆ రకం తీసుకోవడం, సందర్భాన్ని ఏ అర్థం తీసుకోవచ్చు అని మనకు తెలుస్తుందన్నమాట. అన్వేతవై అంటే ఏం తీసుకోవాలి? అన్వేతవ్యం ఇత్యర్థ. అలాగే పరిస్తరితవై ఇక్కడ తవై ప్రత్యయంతో చూసాము. అలాగే పరిస్తరితవ్యం ఇత్యర్థ పైన చెప్పిన విధంగానే. అంటే తవై ప్రత్యయం వచ్చినప్పుడు అన్వేతవై ఇక్కడ అను ఉపసర్గం ఉంటే అన్వేతవై తయారైందన్నమాట. పరిపూర్వక త్రిధాతు చేత పరిస్తరితవై ఈ రకంగా ఈ 2 రూపాయలు వచ్చాయన్నమాట. కానీ రెండింటికి అర్థం ఏంటి? అక్కడ అన్వేతవై అన్నప్పుడు అన్వేతవ్యం ఇత్యర్థ, పరిస్తరితవై అన్నప్పుడు పరిస్తరితవ్యం ఇత్యర్థ అర్థం తీసుకోవాలి. అలాగే పరిధాతవై ఇక్కడ వై ప్రత్యయం వచ్చింది, తవై ప్రత్యయం వచ్చింది అంటే పరిధాతవ్యం ఇత్యర్థ. ఈ రకంగా అర్థాలు తీసుకోవాలి. ఇక్కడ మన శాబ్దిక అర్థాలు మనం చెప్పడం కష్టం, ఎందుకంటే వేదం యొక్క ప్రయోగం కదా. పూర్వపదం చూసుకున్నప్పుడు పూర్వచరణం తీసుకున్నప్పుడు దీని యొక్క అర్థం ఏదంటో చెప్పుకోగలుగుతాం. ఇక్కడ మనకు శబ్ద సిద్ధి ఇక్కడ ఈ ప్రత్యయాలు ఎలాగా వినియోగించబడ్డాయి ఆ వేదం యొక్క ప్రయోగంలో అది గమనించాలన్నమాట. ఈ అర్థం ఇక్కడ ముఖ్యం కాదు. మనకు తెలిసిన చోట అర్థం మనకు ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ మనకు
మన ఆచార్యులు గురువులు మనకు అక్కడ ఉల్లేఖించారు. ఇక్కడ మనకు ఇవ్వలేదు. ఇవ్వలేదు అంటే ఇక్కడ శబ్దాన్ని మనం గమనించాలి. ఎట్లా శబ్దాన్ని గమనించాలి? మనకు వ్యాకరణం శబ్దోత్పత్తి నేర్పిస్తుంది. శబ్దం ఎలా తయారైంది, ఈ శబ్దానికి ఈ సూత్రం ప్రకారం కండిషన్ పెట్టినప్పుడు ఏ ప్రత్యయం వస్తుంది, ఏ ధాతు ఉంది, మనం తీసుకుని దాన్ని గమనించాలన్నమాట. అస్తు క్షమ్యతాం. तो ఏ విషయం చెప్పుకుంటున్నాం? పరిధాతవ్యం ఇత్యర్థ. ముందు ఏ విషయం చెప్పుకుంటున్నాం? ఏ విషయం చెప్తున్నామని విషయం తవ్య చెప్పారు మహోదయ, కేనా చెప్పాలి. ఓకే, తవ్యై చెప్పారు. కేన ప్రత్యయం వచ్చినప్పుడు నావగాహే. కేన ప్రత్యయం నావగాహే, నావగాహితవ్యం, నావగాహితవ్యం ఇత్యర్థ చెప్పి ఇక్కడ మనం సూత్రార్థం చెప్పడం, మనకు పూర్వచరణం ఉంటే దీని యొక్క అర్థం చెప్పుకోవచ్చు. అందుకే శబ్దం యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేన ప్రత్యయం నావగాహే అని తయారైంది. నావగాహితవ్యం ఇత్యర్థ. అలాగే కేన్య ప్రత్యయం వచ్చినప్పుడు దిదృక్షేణ్య. దిదృక్షేణ్య, కేన్యకి ఏమి మిగులుతుంది? అనుమతిలో వస్తే ఏన్యం మిగులుతున్నాడు. సో అందులో దిదృక్షేణ్య, ఏన్యం లాస్ట్ మిగిలింది. అక్కడ కేన్య ప్రత్యయానికి అనుమతిలో వస్తే ఏమి మిగులుతుంది? కేన్య ప్రత్యయానికి అనుమతిలో వస్తే నకారానికి హలంత్యం, కకారానికి లషక్ పద్ధతి. ఏ మిగిలింది? ఏ మిగిలింది. అది లాస్ట్ కనిపిస్తుందా? నావగాహే. నావగాహే గాధాతునిక గాహధాతునకు ఏ కలిపితే ఏ ప్రత్యయం, కేన ప్రత్యయం వచ్చినప్పుడు హే అయిపోయింది. నావగాహే ఇక్కడ ఏ కనిపిస్తుంది అంటే నావగాహితవ్యం ఇత్యర్థ. కేన్యాకి అనుమతిలో వస్తే ఏన్య మిగులుతున్నాడ, అది కనిపిస్తుంది. దిదృక్షేణ్య. మహోదయ కేనా ఒకసారి చెప్పరా? కేనా నావగాహి ఒకసారి చెప్పరా? నావగాహ అంటే నాణ్య పదం పురపదము, అవపురవ గాహధాతు. గాహధాతునకు పక్కన కేన ప్రత్యయం తీసుకొచ్చాం. కేన ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఏనా మిగులుతుంది మహోదయ. ఏనా మిగులుతుంది. కేనాకి ఏనా మిగులుతుంది. ఏనా కాదు, ఏ మిగులుతుంది కేవలం. నకారం కూడా హలంత్యం ప్రకారం అయిపోతుంది. ఓకేనా? సరే. గాహ ప్లస్ ఏ గాహే. ఓకేనా? అందుకని దిదృక్ష, ఇక్కడ దిదృక్షేణ్య, దిదృక్ష శబ్దం. దిదృక్ష శబ్దానికి పక్కన ఆ కేన్య ప్రత్యయం తెచ్చుకుంటాము. ఓకేనా? దిదృక్ష ప్లస్ పక్కన కేన్య కలిపి దిదృక్షేణ్య అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్షాలో షా ఉంది కాబట్టి హట్ కుప్పాంగం యవా ఈ ప్రకారం నత్వం కూడా వచ్చేస్తుంది అన్నమాట. అందుకే కేన్యలో నా సామాన్య నకారానికి అనా వచ్చేసినప్పుడు దిదృక్షేణ్య అలా వస్తుంది. అలాగే శుశ్రూషేణ్య, శుశ్రూష శబ్దం చేత ఏం చెప్పి తెచ్చుకుంటేనా శుశ్రూషేణ్య. ఇవన్నీ సనంత ప్రయోగాలు, దిదృక్ష, శుశ్రూష అని చెప్పి ఇవన్నీ ముందు చూసాం మనం. అలాగే దీనికి అర్థం తీసుకుంటాం దిదృక్షితవ్యం, శుశ్రూషితవ్యం ఇత్యర్థ. చూడాలి, అన్వేషించాలి, వినాలి అనే అర్థంలో. ఓకే, సో ఈ రకంగా కేన్య ప్రత్యయం గురించిన రూపాయలు ఇలా సిద్ధిస్తాయి. అంటే కేన్య అనేది కృదంతం కాబట్టి మళ్ళీ తెలుసుకుని ఋతు విసర్గం చేసుకుంటే శుశ్రూషేణ్య అలా రూపాయలు వస్తాయి. దిదృక్షితవ్యం, దిదృక్షేణ్య విసర్గం చేసుకుని రూపాయలు ఇలాగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కేన్య, అదే కదా మనకు తవ, కేన, కేన్య, త్వని ప్రత్యయం. త్వని ప్రత్యయానికి ఉదాహరణ ఎలా ఉన్నాయి? కర్త్వం, హవిహి. త్వని ప్రత్యయానికి, త్వని ప్రత్యయానికి అనుమతి రూపం చేసి మిగులుతుంది త్వా మిగులుతుంది. ఏమిగులుతుంది? త్వా. కర్త్వ, కురు ధాతునకు త్వని ప్రత్యయం తీసుకొచ్చాం. త్వని ప్రత్యయం ఆర్ధాతుకం కాబట్టి గుణం చేసుకుంటే ఏమవుతుంది? కురుకు గుణం కర్ అయిపోతుంది. కర్త్వన్, కర్త్వ పక్కన తెచ్చుకొని అమ్ము చేసుకుంటే అతం ప్రకారం అమ్ము చేసుకుంటే కర్త్వం అయిపోతుంది అన్నమాట. కర్త్వం, హవిహి అంటే కర్తవ్యం ఇత్యర్థ. కర్తవ్యం అనే పదం చెప్పడం కూడా కర్త్వం పదం వచ్చింది అక్కడ వేదంలో.
ఓకేనా. సో కర్త్వం అంటే దాని అర్థం ఏంటి, కర్తవ్యం ఇత్యర్థ, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అందుకే ఛేదాలు లేని ఎక్కువ మనం ఇప్పుడు ఉపనిషత్తులు చూస్తున్నామంట. ఆ ఉపనిషత్తులో వాక్యాలన్నిటికీ అట్లా మనం అధ్యాయం చేసుకోవాల్సి వస్తున్నామంట. పదాన్ని ఇట్లాగా ఉంటాయి అంటే మనకు ఇట్లే పూర్తిగా వ్యాకరణబద్ధంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఋషి మహర్షుల యొక్క రాసిన గ్రంథాలు కాబట్టి అన్ని ఇలాగే మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్ గా లౌకిక వ్యవహారంలో ఉపయోగించే శబ్దాలు కర్తవ్యం పడితవ్యం చెప్పి రూపాల యొక్క స్థితి ఉండదన్నమాట. ఇలాగే ఉంటాయి అన్నమాట. కర్తం అనగానే కర్తవ్యం ఇత్యర్థ, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. కర్తవ్యం కర్తం హవి అంటే కర్తవ్యం ఇత్యర్థ అని చెప్పి ఈ రకంగా వేదం యొక్క ప్రయోగాలకి ఈ రకంగా మనం ప్రత్యయం వచ్చినవి ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయి. అది అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అన్నిటిలో క్రిమిజంత ప్రకారంగా అవేశం చేయండి. ఓకే, ప్రతియో మకారాంత ఏజంతశ్చ, అందుకే ఎక్కడ ప్రతియో మకార ఏజంత, ఇక్కడ కర్త్వంలో మాత్రమే ఇక్కడ వర్తిస్తున్నాడు. ఏంటి, తవై కేన్ ప్రత్యాంత అవేశంజ. ఓ తవైలో కూడా మనకు ఎందుకంటే తవై అక్కడ విసర్గం చదవాలి. పరిస్థితి తవై, అన్వే తవై, ఓకేనా. పరిధా తవై, ఇక్కడ వై ప్రత్యయం తవై ప్రత్యయం వచ్చింది. తవై ప్రత్యయం కృజంతం కదా, కృజంతం కూడా ఖచ్చితంగా ప్రాతిపదిక సంధ్య పెట్టుకుంటే సూ వస్తుందన్నమాట. ఆ సూ ఏమైపోయింది, సూకు ఋతు విసర్గం కావాలి కదా. దానికి ఈ తవై ప్రత్యము కేని ప్రత్యాంతాలు ఏమిటి, అవ్యసంజ. అవ్యసంజ ఎలా వస్తాయి, కృత్యో మకార ఏజంతశ్చ, క్రిమిజంత ప్రకారం అవ్యసంజ వస్తుందన్నమాట. అది కృతి ప్రత్యయం ఉండాలి. ఆ కృతి ప్రత్యయంలో అంతిమంలో ఎచ్ ఉండాలన్నమాట. ఎచ్ అంటే ఏవో ఐ అవులోంచి ఏదో ఒక అక్షరం ఉండాలి. మనకు స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ. తవైలో ఎచ్ ఉంది, కేంద్ర ప్రత్యయంలో కూడా ఏ, కాబట్టి ఇక్కడ ఎచ్ ప్రత్యయం ఉంది. అందుకే దానికి అవ్యసంజ వచ్చింది. అవ్యసంజ ఉంది కాబట్టి మొత్తానికి అవ్యయాదాప్ సుప ప్రకారంగా అవ్యయానికి పక్కన ఉండే సూకి లుక్ చేసుకున్నామంట. లుక్ చేసుకుంటే అందుకే కేన్యత్వై పరిస్థితి తవై పరిధాతవై అనే రూపాలు మనకు కనిపించామట. అలాగే కర్త్వంలో అది కూడా మనకు కనిపిస్తున్నమాట. తవై కేన్ ప్రత్యయం, త్వని ప్రత్యయం రాదు ఇక్కడ. కేని ప్రత్యయంలో నావగాహే, ఇక్కడ నావగాహేలో ఏకారం ఉంది కాబట్టి ఇక్కడ నిజంతం కాబట్టి మనకు అవేశంజ వచ్చింది. కర్త్వంలో మనకు అవేశంజ రాదు. ఇక్కడ అవేశంజ రావడానికి మనకు మకారాంతం ఉండాలి. త్వని ప్రత్యయం, త్వా ప్రత్యాంతం, ఇక్కడ మకారాంతం లేదు కదా. అందుకే సంజ ఇక్కడ అవ్యసంజ రాలేదు. అవ్యసంజ రాలేదు కాబట్టి మామూలుగా ఇక్కడ సూ తెచ్చుకొని చూస్తే అమ్మ చేసుకుని అమ్మి పూర్వ చేసుకునేమాట. కర్త్వం అనే రూపం సిద్ధించింది అక్కడ మనకు. ఫస్ట్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కృత్యార్థే కనవతి పైన చూస్తున్నాం. కృత్యార్థే చెప్పిన కృత్యార్థ అంటే ఏమిటి, తయోదేవ కృత్యక్తతో భావకర్మలో వేద విషయంలో అని అర్థం చేసుకుంటామన్న. ఒకటే భావకర్మ, కృత్యార్థం అంటే భావార్థక, భావము కర్మార్థం చేసుకోవాలి. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి అవచక్షేచ. అవచక్షేచ అవచక్షే సప్తమి విభక్తి ఏకవచనము. సారీ, అవచక్షే అవ్యపదం అంట. ఏంటి, అవచక్షే. ఎందుకంటే ఇది కూడా ఎలా చెప్పగలుగుతుంది ఇక్కడ, అవచక్షే ఎందుకు అవ్యపదము. అవచక్ష అవ్యపదం ఎలా వచ్చింది, అర్థమవుతుందా? అవచక్ష అవ్యపదం ఎందుకు ఇచ్చారు, ఛందస్సు విషయం కదా, ఛందస్సు విషయం. ఇది ఛందస్సు విషయం. ఇది అంత్యం మహాబాణం అనమాట, మహా బ్రహ్మాస్త్రం అంటది. బ్రహ్మాస్త్రం కంటే ముందు మన కష్టాలు చాలా ఉన్నాయి. అవచక్ష అనేది ఇక్కడ మనకు పదం ఎలా కనిపిస్తుంది, ఏకాదంతం కనిపిస్తుంది. పైన సూత్రం క్రింజంత ఈ అవపూర్వక చక్షింఖ్యాయ ధాతు చేత మనం అది ఏన ప్రత్యం తెచ్చుకుంటేనా అవచక్షే వస్తుందన్నమాట. కేని ప్రత్యం తెచ్చుకుంటేనా అప్పుడు అవచక్షే రూపం వస్తుందన్నమాట. అప్పుడు తృతీయో మకారాంతం కాబట్టి దీనికి క్రింజంత అవ్యసంజ వస్తుందన్నమాట. ఓకేనా, అవ్యసంజ ఉంది కాబట్టి అవ్యదాప్ సుప ప్రకారంగా ఆ సూడు లేదన్నమాట. మొత్తానికి ఏంటి, తృతీయో మకార ఏజంతశ్చ అందులో మొత్తం అవ్యయం అయిపోతుంది. అందుకే అవ్యపదం అయిపోయింది అన్నమాట. ఆచార్య మకారం లేదుగా, ఏజంత ఉంది కదా,
కృత్యో యజంతశ్చ రెండు కృత్యో మకారాంతః యజంతశ్చ. ఏజంత అంటే మకారం గాని ఏజంతం గాని అట్లా రెండుగా తీసుకోవాలా? మకారానికి ఏచి అంతంగా ఉండాలా అని అర్థం కాలేదు నాకు. మకార కృతిపత్తే ఉండాలి ముఖ్యంగా. ఆ కృతిపత్యంలో అంతిమ మకారాంతం ఉండాలి, మకార హలంతం ఉండాలి. అంటే హెచ్పత్యం, హెచ్ అంటే ఏ ఓ ఐ ఔ ఈ 4 అక్షరాలు ఏదో ఒక అక్షరం ఉండాలి. అప్పుడు ఆ మొత్తానికి అభ్యాసం వచ్చేస్తున్నమాట. నేను అనుకున్నాను మకారానికి మే అని మై అని అట్లా ఉండాలేమో అనుకున్నాలేండి. మకారంతం మీద మకార రెండు ఉన్నాయి. సరే అస్తు. ఇప్పుడు చూడండి, చ అవచక్షే అవ్యయపదము, చ అవ్యయపదము. అనువృత్తి వచ్చేసి కృత్యార్థే ఛందసి ధాతో ప్రత్యయ పరశ్చ. ఈ 4 పదాలకు అన్నిటికీ అనువృత్తి వస్తుంది. అర్థ ఛందసి విషయే కృత్యార్థే అవపూర్వాత్ చక్షింగ్ ధాతో షేణ్ ప్రత్యయో నిపాత్యతే. షేణ్ ప్రత్యయో నిపాత్యతే. ఓకేనా? ఛందసి విషయంలో కృత్యార్థే చెప్పేది. కృత్యార్థం భావకర్మార్థంలో, ఛందసి విషయంలో భావకర్మార్థం విద్యమానంగా ఉన్నప్పుడు ఛందసి విషయ కృత్యార్థే అవపూర్వాత్ చక్షింగ్ ధాతు. అవపూర్వకం అంటే అవపూర్వకంలో ఉన్నటువంటి చూడు, అదే చెప్పేది. అవపూర్వంలో ఉన్నటువంటి అంటే అవ ఉపసర్గం పురంలో ఉన్నటువంటి చక్షింగ్ ధాతు షేణ్ ప్రత్యయో భవతి. మనం ఏం చెప్పిన క్షేణి ప్రత్యయం చెప్పాను. ఏ ప్రత్యయం? షేణి ప్రత్యయం నిపాతం చేయబడిన మాట. షేణి ప్రత్యయం నిపాత్యతే. నిపాతం చేశాం కాబట్టి షేణి ప్రత్యయం అనుమతులు ఏమి వెళ్తున్నమాట. అప్పుడు అవ చక్షింగ్ ధాతు కూడా అనుమతులు పడేసి చక్షు వెళ్తున్నామాట. అవచక్ష ఏ అవచక్షే అలా వచ్చేస్తున్నమాట. ఓకేనా? తర్వాత ఇది అవచక్ష అనేది ఏంటి? చక్షింగ క్యాయ్ ప్రకారంగా చక్షింకో ఖ్యాయ్ ఆదేశం ఏంటంట. ఆదేశం నై వస్వాది వేద విషయం కాబట్టి ఇక్కడ షేణికి సిత్తు హోనేసే ఉస్కి సారదత్ సంజ ఉంది కాబట్టి చక్షింగ క్యాయ్ ఆదేశం పోతే సారదాత్కి పదతాన్ని శృతి చెప్తుంది. కానీ ఇక్కడ కాలేదన్నమాట, నిపాతం చేయబడింది అన్నమాట. నిపాతం ద్వారా కాలేదు, ప్రాప్తమవుతున్నా కూడా ఛందసి విషయం కాబట్టి ఇక్కడ మనం నిలబెట్టేసుకున్నాం. అస్తు. కాబట్టి అందుకే మనకు అవచక్షే నిరూపం వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం నిపాతం అవ్యసంజాన్ని పేరు పెట్టుకోవచ్చు. జంతా ప్రకారంగానే మనకి ఇక్కడ ఇవ్వలేదు, కానీ సిద్ధాంతం ప్రకారంగా దీని ప్రకారంగా వచ్చేస్తుంది అన్నమాట. మకారాంతం కాబట్టి అవ్యసంజాన్ని పేరు పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ సులోపం జరిగింది అన్నమాట. ఓకేనా? అవచక్షే ఇది ఛందసి విషయంలో అది బహుళంగా ఉంటుంది. ఒకసారి ఉంటుంది అవసరమైతే, ఒకసారి ఉండదు కూడా. క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి. ఓకేనా? ఇక్కడ మామూలుగా అవచక్షే ఇది అనే రూపం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే ఆ చూడ పక్కన కాబట్టి అక్కడ మనం లోపం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు అట్లా ఇవ్వలేదు. అస్తు. అవచక్షే ఇది ఈ రకంగా రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఓకేనా? శని ప్రత్యయానికి ఏ మిగిలినదా అవచక్షే ఈ రకంగా వస్తుంది. సో అవచక్షే ఇది అవచక్షే అనే పదానికి అర్థం ఏం తీసుకోవాలి? క్రియాపదానికి అవఖ్యాతవ్యం ఇత్యర్థ. అవఖ్యాత అంటే కథనం చేయాలి, చెప్పాలి, ఇలాంటి అర్థంలో వస్తుందన్నమాట. అవఖ్యాతవ్యం ఇత్యర్థ ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి. సో మనకు స్పష్టంగా ఉంది, అదేంటో మనం చూద్దాం. అది చూసాం ఎట్లా ఉందో. నెక్స్ట్ చూడండి. భావలక్షణే స్థేన్ క్రీ వది చెరి హుత మిజ నిభ్యస్తోసున్. భావలక్షణే స్థేన్ క్రీ వది చెరి హుత మిజ నిభ్యస్తోసున్. ఇది మన సూత్రము. చూడండి, భావలక్షణే సప్తమి విభక్తి ఏకవచనము. స్థేన్ క్రీ వది చెరి హుత మిజ నిభ్య ఇవన్నీ ప్రత్యయ ధాతులు అండి. స్థేన్ క్రీ వది చెరి హుత మిజ నిభ్య ఇదంతేంటి? పంచమ విభక్తి బహువచనంలో ఉంటుంది. తోసున్ ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంటుంది. తోసున్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంటుంది అన్నమాట. అస్తు. ఈ రకంగా ఈ సూత్రంలో ఉండే
పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని 3 రకాలుగా విడగొట్టుకున్నాము. భావలక్షణే అనే ఒక పదము, స్థేన్ క్రీ నిభ్య అనేది ఒక పదము, తోసిన అనేది ఒక పదం. ఓకేనా, 3 పదాలుగా విడగొట్టుకున్నాం పద విభాగంలో. సమాసం చూడండి. భావలక్షణ అనే పదం కొంచెం ఓపెన్ చేసి చెప్తున్నా ఇక్కడ. లక్ష్యతే ఏన తల్లక్షణం, లక్ష్యతే ఏన తల్లక్షణం, దేని ద్వారా లక్షితం అవుతుందో, ఏన లక్ష్యతే తల్లక్షణం, దేని ద్వారా లక్షితం చేస్తున్నాడని తల్లక్షణం అంటాడు. లక్ష్యతే ఏన తల్లక్షణం, తత్ లక్షణం తల్లక్షణం. తోర్లి ప్రకారంగా తత్తులో ఉండే తకారం కూడా లకారం అయిపోతున్నాడ. తోర్లి అస్తు. ఏన లక్ష్యతే తల్లక్షణం, భావస్య లక్షణం భావలక్షణం, దేని ద్వారా లక్షితం చేస్తున్న దాని యొక్క ఆ పేరుతో దాని లక్షణం చెప్పుకుంటాము. దాని యొక్క భావం ఏదైతే ఉందో, భావస్య లక్షణం భావలక్షణం, భావస్య లక్షణం భావలక్షణం, తస్మిన్ భావలక్షణే. ఓకే, భావం అంటే క్రియ, ఆ క్రియ అయితే ఉందో దాని యొక్క లక్షణం ద్వారా అర్థం చేసుకుంటాం అనమాట. అందుకే భావస్య లక్షణం భావలక్షణం తస్మిన్ భావలక్షణే షష్ఠి తత్పురుష సమాసము. అస్తు. ఇక్కడ స్థేన్ క్రియ అనే పదాన్ని విడగొట్టుకుంటాం. అందులో ఏ ధాతులునే చూస్తున్నామట. స్థేంచ కృమిచ వదిశ్చ చరిశ్చ హుతశ్చ మిజశ్చ జనిశ్చ ఇది జన్యః తేభ్యః జనిభ్యః ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసః. అనువృత్తి వచ్చేసి ఛందసి తుమర్తే ధాతోః ప్రత్యయః పరశ్చ. వీటన్నిటికీ ఈ పదాలన్నీ అనువృత్తి వస్తున్న పై నుంచి. అర్థః భావలక్షణే వర్తమానే, అంటే భావస్య లక్షణం భావలక్షణం చెప్పిన కదా, ఇలాంటి భావాన్ని క్రియార్థంలో భావలక్షణే వర్తమానే, భావలక్షణే వర్తమానేభ్యః, భావలక్షణే వర్తమానేభ్య అంటే భావలక్షణంలో వర్తమానంగా ఉండేటువంటి స్థాధాతు, ఇణ్ధాతు, కృధాతు, వదిధాతు, చరిధాతు, హూధాతు, తమి, జని, ఇన్ని ధాతులు ఉన్నాయట. భావలక్షణంలో వర్తమానంగా ఉండేటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో, అంటే స్థా, ఇన్, కృ, వది, చరి, హు, తమి, జని ఇత్యేతేభ్యో ధాతుభ్య. ఆ భావలక్షణంలో వర్తమానంగా ఉండేటువంటి ఈ ధాతులకు పక్కన, అంటే ఏ ధాతువైనా కావచ్చు, ఇత్యేతేభ్యో ధాతుభ్య ఛందసి విషయ వేద విషయంలో తుమర్తే, ఇంకా తుముని యొక్క అర్థంలో తోసుని ప్రత్యయో భవతి. తోసుని ప్రత్యయం వస్తుందంట. ఏమొస్తుంది? భావలక్షణంలో ముందుకు చెప్పుకున్నాం. తోసుని ఏంటి? తోసుని కసునవ్, తోసుని కసునవ్ ప్రకారంగా అక్కడ ఆవిడ భావార్థులు వచ్చాయి. ఇక్కడ మన విశేషంగా భావలక్షణ వర్తమానం అంటే కర్మార్థం కాకుండా భావకర్మను తయోరేవ కృత్యక్త కలర్తా, తయోరేవ అంటే ఇక్కడ భావకర్మను రేవని అర్థం తీసుకున్నామట. అంటే ఇక్కడ కర్మార్థం కూడా యాడ్ అవుతున్నామట. అది కర్మార్థం యాడ్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ సూత్రంలో వేరుగా చెప్పబడిందన్నమాట. భావలక్షణే అని చెప్పి చెప్పుకున్నామట. సామాన్యంగా అయితే భావకర్మ రెండిట్లో వచ్చేస్తామట. అలాగే సూత్రం భావలక్షణే తోసును. కేవలం భావలక్షణ విద్యమానంగా ఉన్నప్పుడు, వర్తమానంగా ఉన్నప్పుడు అప్పుడు ఏ ధాతులు అయితే ఉన్నాయో అక్కడ తోసుని ప్రత్యయం మాత్రం వస్తుంది. అది కూడా భావార్థంలో వస్తుంది, కర్మార్థం రాదు. అందులో తోసుని ఒకటి వచ్చే కసుని ప్రత్యయం రాలేదు మళ్ళీ. ఓకేనా? అందుకే ఈ రకంగా భావలక్షణంలో వర్తమానంగా ఉండేటువంటి స్థా, ఇన్, కృ, వది, చరి, హు, తమి, జని ఇత్యేతేభ్యో ధాతుభ్య ఛందసి విషయ తుమర్తే, తుమని యొక్క అర్థంలో తోసుని ప్రత్యయో భవతి, తోసుని ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించిందన్నమాట. అస్తు. ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు చూడండి. ఆ సంస్థాతోర్ వేద్యాం సీదంతి, ఆ సంస్థాతోరు వేద్యాం సీదంతి. ఆ సంస్థాతోరు ఇక్కడ ఏ రూపంలో తయారు చేసుకోవాలి? మొట్టమొదటి ధాతు స్థాధాతు. స్థాధాతుకు ఉదాహరణ ఇచ్చదు. సంపూర్వక స్థాధాతుకు సంస్థాతో, అంటే సంపూర్వక స్థాధాతులకు పక్కన తోసుని ప్రతి చేసుకున్నాం. తోసును అనుబంధం లోపం చేస్తే తోసు మిగులుతాం, తోసు మిగులుతుంది. అందుకే ఆ సంస్థాతో, తోసుని సకాలానికి ఋతు విసర్గం చేసుకుంటే సకాలానికి సస్యజుసోదు రుకు అనుబంధం చేసుకుని రేపం మిగులుతున్నాడు. అదే ఆ సంస్థాతో, రేపం పైకి వెళ్ళిపోయినామాట. వేద్యాం సీదంతి. ఓకేనా? ఇక్కడ సంపూర్వక స్థా ధాతు చేత తోసును వచ్చినప్పుడు ఆ సంస్థాతోరు ఈ శబ్దం తయారైంది. కేవలం ఏం చేయలేదు, కలుపుకున్నాం అంతే. సంపూర్వక స్థా ధాతు తోసుని ప్రత్యయం, అంతకని ఏం చేయలేదు. కలుపుకోవాలా మహోదయ? ఆ కలుపుకోవాలా మనం? ఏంటండి ముందుగా అనేది ఛందస్సు విషయం కదా, అది అదే ఉంటుంది. అవే పదం తీసుకోవచ్చు. ఆంగ్ ఉపసర్గం అది కూడా యాడ్ చేసుకుంటాం. వేదంలో ఉండే పదం అయితే పర్వాలేదు, అది అవే పదమే. ఆ అంటే అలాగే సమ్ కూడా ఉపసర్గమే, ఆ ఉపసర్గమే, సమ్ కూడా ఉపసర్గమే. ఓకేనా? యాడ్ చేసుకుంటాం.
ఈ విధంగా సమ్ కలుపుకున్న ఉపసర్గ, అలాగే ఆంగ్ కూడా. ఆంగ్ అనుబంధం చూసి ఆ మిగులుతున్నాడు. ఆ సంస్థాతో వేద్యాం సీదంతి, ఇది స్థా ధాతులకు ఉదాహరణ చూసాం. నెక్స్ట్ ఇన్ ధాతులకు ఉదాహరణ వచ్చింది అంటే ఆ వేద విషయం చెప్పిన వేద విషయంలో ఇన్ ప్రత్యయాన్ని ఉపయోగించి ఏ ప్రత్యయం తయారై ఏ శబ్దం తయారైంది అది గమనించాలన్నమాట. చూడండి, పురా సూర్యస్య ఉదేతో రాధేయ, పురా సూర్యస్య ఉదేతో రాధేయ. ఇక్కడ ఎక్కడ వచ్చింది ఈ పదం మనకు? సూర్యస్య ఉదేతోర్, ఉత్పూర్వక సూర్యస్య ఉదేతో. ఓకేనా? ఏంటి మనకి ధాతు అంటే ఇన్ ధాతు. ఇన్ ధాతునకు గుణం చేస్తే ఏమైపోయింది? ఇన్ ధాతు గుణం చేస్తే ఏ అయిపోయింది అనమాట. ఉత్ ప్లస్ ఏ ఉదయ అయిపోయింది. పక్కన తోసున్, తోసున్ కనబడలో తోస్, ఉదయతోస్. ఆధేయ, ఆ ఆధేయ పక్కన ఉంది. పక్కన సకాంగిరి ఋత్వం చేసుకుంటే ఋత్వానికి కనబడలో రా మీద, అందుకే సూర్యస్య ఉదయతో రాధేయ అయిపోయింది. ఉదయతో ఆధేయ, ఉదయతో రాధేయ. ఓకేనా? తో ఇన్ ధాతునకు పక్కన తోసుని ప్రత్యయం తెచ్చుకుంటాము. తోసుని ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత తోసుని ప్రత్యయం ఆర్ధధాతుకం కాబట్టి గుణం చేస్తే ఈ గుణం ఏ అయిపోతుంది. అక్కడ ముందు ఉత్ అనే ఉపసర్గం ఉంది. ఒత్తుకి ఏ కలిపితే ఉదయం అయిపోయింది. ఒత్తుకు తకానికి జలాం జశవంతే ప్రకారం ముందు తాకి దా వచ్చేస్తుంది. దా హలంతానికి ఈకి గుణం చేస్తే ఏ వచ్చింది అది కలుపుకుంటే ఉదయ అయిపోయింది. ఉదయ పక్కన తోసున్, ఉదయ తోస్. ఆ సకానికి రేపం చేసుకుంటే ఉదయతో ఆధేయ కలుపుకుంటే ఉదయతో రాధేయ. అలాగా రూపం కనిపిస్తుంది అన్నమాట మనకు. అస్తు. నెక్స్ట్ వచ్చేసి కుదే ధాతుకు ఉదాహరణ చూసాం. పురావత్సానం అపాకర్తో, పురావత్సానం అపాకర్తో, వత్సానం అపాకర్తో. అపపూర్వక ఆంగ్ పుర ధాతువునకు తోసుని ప్రత్యయం చేసుకుంటే కథ అయిపోతుంది. కథ ప్లస్ తోసున్, కథ తోసు ప్రత్యయం నిమిత్తం గుణం చేసుకున్న పురుకు గుణం చేస్తే కథ అయిపోతుంది. కర్తోస్ అయిపోయింది. కర్తోస్ సకాలంకి ఋతు విసర్గ చేసుకుంటే కర్తో. ఉదావత్సానం అపాకర్తో, అపపూర్వక ఆంగ్ పూర్వ ధాతు చేత ఉపాకర్తోస్ అయిపోయింది. ఇక్కడ అనచిచ ప్రకారంగా మధ్యలో తకారం డబుల్ తకారం వస్తుందన్నమాట అన్నిట్లలో, అందుకే ఉపాకర్తోస్ వచ్చిందన్నమాట. అసలు డబల్ తకారం అనేది. ఈ రకంగా ఈ రూపం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వది ధాతునకు ఉదాహరణ చూపిస్తున్నారు. స్థా ఇన్ వది, వది ధాతునకు ఉదాహరణ. మహోదయ కా సమ్ము ఈ 8 8 3 అంటే ఏంటి మహోదయ? అది కొంచెం గట్టి చెప్పండి. కా కా అంటే బ్రాకెట్ లో ఉంది కదా, కా సమ్ము 8 3. ఇది కా కా సమ్ము కారిక సంఖ్య 8వ కారికాలు ఇచ్చావు. ఈ శబ్దం ఎలా అనేది ఆ విషయంలో కారిక అంటే కారిక ప్రకాశం అన్న కాశిక, సారీ కాశిక తీసుకోవచ్చు, కారిక ప్రకాశం ఉంటుంది, కాశిక తీసుకోవచ్చు మనం. ఓకేనా? కాశిక సంఖ్య 8వ అధ్యాయం 3వ సూత్రం అంట. ఆ సూత్రం ప్రకారం ఇక్కడ అని ఈ విషయం గురించి ఇది ఎక్కడ వచ్చిందో అక్కడ కూడా వచ్చిందన్నమాట. లేదంటే వేదమంత్రం యొక్క భాగం అనేది కూడా అది ఒకసారి గమనించాలి. ఆ సంఖ్య అనేది అది కాదు, ఇక్కడ కాశిక ఈ విషయం వార్తికం అందు ఇవ్వబడి ఉంటుందన్నమాట. అది చూసుకోమంటున్నా అని చెప్పి అర్థం చేసుకోవాలి. లేదా వేదన ఉండొచ్చు, అది కూడా ఒకసారి నేను చూడాలి, చూసి చెప్తాను. అస్తు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒకటి 1:39. ఒకటి 1:39 సురేష్ ఉదయతో అని రూపసిద్ధి మనం తయారు చేసుకుంటాము. అంటే ఇక్కడ చెప్పలేదు. కారికా ప్రకారంగా కాశికాలో మన పేరున ఉండొచ్చు. ఓకేనా? కాశికాలో సంఖ్య
8వ అధ్యాయం 3వ పదం చూడాలన్నమాట. ఓకేనా, అక్కడ దాని ఏమైనా వార్తిక ఇచ్చింటే ఉండొచ్చు అనమాట. అస్తు. నెక్స్ట్ వచ్చేసి కృని ధాతునకు పురావత్సానం అపాకర్తో చూసాము. నెక్స్ట్ వచ్చేసి పురా ప్రవదితోరగ్నౌ ప్రహోతవ్యం. పురా ప్రవదితోరగ్నౌ పురా ప్రవదితోరగ్నౌ ప్రహోతవ్యం. ఓకేనా, ఇక్కడ వది ధాతు కదా, వది ధాతునకు తోసుని తీసుకొచ్చి వదితోస్ అయిపోయిందన్నమాట. పక్కన సకానికి రేపం చేసుకుంటే ససజుసోరు వచ్చిందా అనుమతి. ప్రవదితోర్ పక్కన అగ్నవ శబ్దం ఉంది, అయితే ప్రవదితోర్ అయిపోయింది. విసర్గపదం వద్ధాతు. పురా అనే పదంలో ఉంటే పురువకు వది ధాతు చేత తోసుని ప్రతి తీసుకుని ప్రవదితోర్ అయిపోయినాడు. ప్రవదితోర్ అగ్నౌ ప్రహోతవ్యం అలాగే రూపం వచ్చేసింది అన్నమాట. అస్తు. చరిధాతు. చరిధాతులకు వచ్చేసి ఉదాహరణ పురా ప్రచరితో రాజ్ఞేంద్రే హోతవ్యం. పురా ప్రచరితో రాజ్ఞేంద్రే హోతవ్యం. పురా ప్రచరితో ఆగ్నేంద్రే హోతవ్యం. ప్రాపూర్వక చరి ధాతు తోసుని ప్రతి తీసుకున్నాం. ప్రచరితో అయిపోయింది. సకాలానికి రువు చేసుకుంటే రుకి అనుమతి లేకపోతే ప్రచరితో అయిపోయింది. పురా ప్రచరితో అగ్నేంద్రే హోతవ్యం. ఇక్కడ మనకు కేవలం ప్రాచరితోస్ కలిపి రాసుకున్నాం, అంతేం లేదు, రూపసిద్ధి విశేషంగా ఏం లేదు. హోధాతునకు హా హోతోర్ అప్రమత్త తిష్టతి. ఆంగ్ ఉపసర్గ హోధాతు. హోధాతును పక్కన తోసుని ప్రత్యయం వచ్చింది. తోసుని ప్రత్యయం ఆర్ధధాతుకం కాబట్టి గుణం చేసుకుంటాం. హోకి గుణం వస్తుంది, హో అయిపోతుంది. ఎలా వస్తుంది? సార్వధాతుక ఆర్ధధాతుక యోగప్రకారంగా. అందుకే హోతోస్ అయిపోయింది. మళ్ళీ ఆ సకాలిక ఋతుత్వము అనుబంధంలో చేసుకుంటే ఆ హోతోర్ అప్రమత్త తిష్టతి అనే రూపం వస్తుంది. ఇక్కడ తమి ధాతును ఉపయోగించి ఆ తమితో రాసిత్. ఆ తమితో ఆసిత్. ఆంగ్ పూర్వక్ తమి ధాతునకు తోసుని తీసుకొచ్చి ఆ తమితో అయిపోయింది. ఆ తమితో ప్లస్ ఆసిత్ ఆసీత. ఆ తమితో రాసీత ఇలాగా రూపం వస్తుంది. ఇక్కడ జని ధాతునకు ఆ విజాని. ఆ విజనితో పూర్వకు జని ధాతు. ఇక్కడ నీకి ఎక్కడ కూడా మనం అనుబంధ లోపం, వదిలో కూడా ఈకి అనుబంధ లోపం చేయాలన్నమాట. పూర్తిగా అలాగే పెట్టుకున్నాం. ఇక్కడ కూడా ఆ పూర్వకు ఒక్క నిమిషం అండి. ఇక్కడ వది ధాతునకు ఆ ప్రచరితో అన వది ధాతు ఈకి అనుబంధ లోపం చేసుకోవాల్సింది. తోసుడు కదా, ఆ ధాతు కస్టడీ వెళ్ళాలి, ఇట్టాగం తెచ్చుకుంటాం. ఇట్టాగం తెచ్చిన ఆ ప్రవదితో అయిపోతుంది. ఇక్కడ కూడా అదేవిధంగా ఇట్టాగం తెచ్చుకోవచ్చు. ఈ కాలం అనుబంధ లోపం చేసేసుకోవచ్చు. అస్తు. విజనితో పూర్వక జన్ ధాతునకు ఇట్టాగం తోసుని ప్రతి తీసుకున్నాక విజనితోస్ అయిపోతుంది. ఆ సకాలిక ఋత్వ విసర్గం చేసిన విజనితో. ఆంగ్ ఉపసర్గం కలుపుకుంటేనా ఆ విజనితోస్. సంభవామేతి అని ఈ రకంగా ఛందస్సు యొక్క వేద విషయం యొక్క ప్రయోగాలు ఈ రకంగా చూపించబడ్డాయి. ఇక్కడ అన్నింటిలో భావ లక్షణంలో భావార్థులు వచ్చాయి. అంటే ధాతు యొక్క అర్థమే భావం అంటాం. భావార్థులనే ఈ ధాతుల చేత ఈ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు రూపాలు ఎలా ఉంటాయి అనేది వేద విషయంలో అవి అంటూ ఎక్కడ ఏ రకంగా ఉపయోగించబడ్డాయి అనేది మనం చూసాము. అస్తు. ఈ రకంగా ఈ సూత్రం యొక్క అర్థం తీసుకోవాలి, ఉదాహరణ అదే విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇందులో సందేహం ఉందా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీపిత్రదో, అదేనా? ఆ సూత్రమేనండి. శ్రీపిత్రదో కసు. ఓకే, శ్రీపిత్రదో కసున్.
పదవి భాగం చూడండి. శృపి త్రిదోహ షష్ఠి విభక్తి ద్వివచనం. ఏంటి శృపి త్రిదోహ అనేది వినిపిస్తుందా అండి? ఇప్పుడే వినిపించింది మహోదయ. ఈ సూత్రంలో ఏమి వినిపించింది? ఓ, ఆ సూత్రం కంప్లీట్ అయిపోయింది కదా. సుపితృదోహు అనేది మరి చెప్పాలి ఇప్పుడు మీరు. శృపి త్రిదోహ కసున్, ఇది ఒక్కటి చెప్పు. ఇప్పుడు కూడా ఏమి వినిపించట్లేదు మహోదయ. నెక్స్ట్ స్లైడ్ కనిపించలేదు కాబట్టి ఈ స్లైడ్ చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది. శ్రీపి త్రిదోహో షష్ఠి విభక్తి ద్వివచనము కసుని ప్రథమ విభక్తి ఏకవచనం. సో తోసనమే మనం సూత్రం చూసాము. తోసనం వచ్చినప్పుడు ఇక్కడ రెండు ప్రత్యయం వేదిగా చేయబడ్డామంట. శ్రీపు ధాతు త్రిధాతు అంటే కసుని ప్రత్యయం వస్తుందంట. శ్రీపి త్రిదోహో కసున్, షష్ఠి విభక్తి ద్వివచనము కసుని ప్రథమ విభక్తి ఏకవచనం. శ్రీపిశ్చ త్రిజశ్చ శ్రీపి త్రిదౌ తయో శ్రీపి త్రిదోహో ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి భావలక్షణే, భావలక్షణే అర్థం పైన అనువృత్తి వస్తుంది. ఛందసి అర్థము తుమర్తే ధాతోహ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అనువృత్తి వచ్చేసి అనువృత్తి ఇవన్నీ వస్తున్నాయి. అర్థం వచ్చేసి భావలక్షణే వర్తమానాభ్యాం. చూడు అక్కడ భావలక్షణ వర్తమానంలో, అక్కడ భావలక్షణే వర్తమానంలో ధాతులు ఏంటి? స్థేని, కుని, వది, చెరి, గమి, జని ఇవన్నీ చూసినాం. ఆ ధాతుల పక్కన అంటే భావలక్షణ వర్తమానంగా ఉన్నప్పుడు అక్కడ తోసుని ప్రత్యయం వస్తుంది చెప్పాం. అదే ఇక్కడ భావలక్షణ వర్తమానం ఉన్నప్పుడు శ్రీపి త్రిజు ధాతులు ఉంటే అక్కడ తోసుని ప్రత్యయం కసుని ప్రత్యయం వస్తుంది. ఇది విశేషం అనమాట. అక్కడ ఇదే భావలక్షణంలో ధాతులు వర్తమానంగా ఉంటే తోసుని ప్రత్యయం తీసుకొచ్చాం. కానీ భావలక్షణంలో ఉంటూ శ్రీపి ధాతు కానీ శ్రీపి త్రిజు ధాతులు వచ్చాయంటే అక్కడ తోసుని ప్రత్యయం కాకుండా కసుని ప్రత్యయం వస్తుంది. ప్రత్యయ భిన్నంగా ఉన్నామట. అర్థం అది సేమ్. పైన వచ్చిన అనువృత్తి పదాలు ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి కేవలం ప్రత్యయం మారింది, ధాతులు మారిపోయాయి. భావలక్షణే వర్తమానాభ్యాం శ్రీపి త్రిద ఇత్యేతాభ్యాం ధాతుభ్యాం ఛందసి విషయే తుమర్తే, ఇక్కడ తుమర్థమే తుమర్తే కసుని ప్రత్యయో భవతి, కసుని ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. చూడండి, ఉదాహరణ పైన చెప్పిన విధంగానే ఉంటాయి. ఇక్కడ పురా క్రూరస్య విశ్రిపో విరప్సిన్, విశ్రిపో విశ్రిప, ఇక్కడ శ్రీపదాత్మకు విశ్రిప. ఇది మనము రూపసిద్ధి 1వ అధ్యాయం 1వ పాదంలో 39వ సూత్రంలో పూర్తిగా రూపసిద్ధి ఇచ్చారో అక్కడ చూడండి ఒకసారి. సింపుల్ గా ఉంది. పురా, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నేర్చుకునేటప్పుడు ఈ రూపసిద్ధి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇదంతా చదువుకోవచ్చిన ఇప్పుడు చూసి రూపసిద్ధి ఇంకా బాగా అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, ఎన్నిక వెళ్ళి పరిశిష్టం పూర్తిగా ఇవ్వబడింది. ఇప్పుడు మనకు అర్థం చేసుకునేది చాలా సూక్ష్మంగా లోపల మనసుతో బాగా కూర్చుంటున్నామట. ఓకేనా? అస్తు. పురా క్రూరస్య విశ్రిపో విరప్సిన్, ఇక్కడ పూర్వక్ శ్రీప ధాతు చేత విశ్రిప అని రూపం తయారైందన్నమాట. ఇది మొత్తం యజుర్వేదం యొక్క మంత్రము. అలాగే పురా జతృభ్య ఆత్రిజ, పురా జతృభ్య ఆత్రిజ, పురా జతృభ్య ఆత్రిజ. ఇక్కడ కూడా ఆం పూర్వక్ త్రిజ ధాతు చేత ఆత్రిజ అని రూపం చెప్పిందన్నమాట.
ఆంగ్ పూర్వక ఋదు ధాతు చేత ఆ త్రిద అనే రూపం మనకు కనిపిస్తుంది అన్నమాట. అస్తు ఈ రకంగా ఇక్కడ రూపాలు ఇవ్వబడ్డాయి. అస్తు ఇది కూడా ఋగ్వేదం యొక్క మంత్రము. ఇది కూడా సింపుల్ గా సామాన్యంగానే ఉందన్నమాట. అస్తు ఈ రెండు కూడా మనం చెప్పుకోవచ్చు, సింపుల్ గా ఉన్నాయి, సామాన్యంగానే ఉంటాయి. చూడండి, అలంకల్వోహ ప్రతిషేధయో ప్రాచాంత్వ, అలంకల్వోహ ప్రతిషేధయో ప్రాచాంత్వ, అలంకల్వోహ సప్తమి విభక్తి ద్వివచనము, ప్రతిషేధయో సప్తమి విభక్తి ద్వివచనము, ప్రాచాం షష్ఠి విభక్తి బహువచనము, త్వా ప్రథమ విభక్తి ఏకవచనము. ఇవన్నీ ఇక్కడ అలంకల్వోహను మనం సమాసం చూస్తేనా అలంచ ఖల్వశ్చ ఇది అలంకల్వో తయోః అలంకల్వోః ఇత్యత్ర ఇతరేతర యోగ దులు సమాసం. అస్తు అనువృత్తి వచ్చేసి ధాతోః ప్రత్యయః పరశ్చ, ఈ మూడు పదాలకు అనువృత్తి వస్తుంది. అర్థః ప్రతిషేధవాచినోః, ఏంటి సూత్రంలో ప్రతిషేధయోః ఉంది కదా, ఆ సూత్రపై ఇక్కడ తీసుకున్నాం. ప్రతిషేధవాచినోః అలం ఖలు, సూత్రంలో అలం ఖలు వచ్చేదా, అలం ఖలు ఇత్యేతయో ఉపపదయో. ప్రతిషేధవాచే ఉండాలి అంటే ప్రతిషేధించే విధంగా ఉండాలి, ప్రతిషేధవాచకమే ఉండాలి. అదే విధంగా ధాతునకు అలం ఉపపదం కానీ ఖలు అనే ఉపపదంగా ఉండాలి. ప్రతిషేధవాచినోః అలం ఖలు ఇత్యేతయో ఉపపదయో ధాతోః త్వా ప్రత్యయో భవతి. ప్రాచాం ఆచార్యాన మతేన, ఇది పాణిని ఆచార్య మతంలో మహర్షి పాణిని ఆచార్య మతానుసారంగా ఇక్కడ అలంకలు అనే పదాలు ఉపపదంగా ఉంటే, ప్రతిషేధ వాచకమై ఉంటే గనా అక్కడ త్వాప్రత్యయం వస్తుంది అనేది పాణిని ఆచార్య దాన్ని స్వీకరించలేదు. అన్య ఆచార్యులు ప్రామాణిక ఆచార్యులే కాబట్టి అతని యొక్క అభిప్రాయం ఇక్కడ వ్యక్తం చేశాడు. ప్రాచాం ఆచార్యాన మతేన, సూత్రంలో ప్రాచాం శబ్దం చేత ప్రాచాం ఆచార్యనం అంటే అతని కంటే అంటే మహర్షి పాణిని యొక్క సమకాలంలో ఉన్నటువంటి ఆచార్యులు, అంటే ఇంకా అప్పట్లో ఏదైనా ప్రసిద్ధమైన ప్రామాణిక ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఉల్లేఖనం ఇచ్చారంటే వాళ్ళు కూడా గౌరవింపదగిన అనమాట. అంటే వాళ్ళు కూడా ప్రామాణిక వ్యక్తులు కాబట్టి ఆచార్య యొక్క సందేశాన్ని కూడా ప్రాచాం ఆచార్య మధ్యన ఇలాంటి అలం పదం కానీ కలు పదం ఉంటేనా ఉపపదంగా ఉంటే ధాతుచ త్వాప్రత్యయం తెచ్చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రయోగాలు మనకు కనిపిస్తాయి అని చెప్పి వాళ్ళు రూపసిద్ధ రకం తయారు చేశారు. ఆ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ మహర్షి పాణి ఎంతో గౌరవంగా వాళ్ళని ఉల్లేఖించారు ఇక్కడ. అదేవిధంగా ఉదాహరణ అలంకృత్వ, ఇక్కడ అలం ఉపదంగా ఉంది. కృధాత్మకు ప్రాపత్యం తీసుకుని అలంకృత్వ, అలం బాలః, అలం బాలో రుదిత్వ, రుదుదాత్మకు త్వాపత్యం చేసుకుంటే త్వాపత్యానికి ఇట్టాగం తీసుకుని రుదిత్వ వచ్చినాడు. ఇక్కడ అలం ఉపదంగా ఉంది చూడండి. ఉపదం కొన్ని మధ్యలో కూడా ఉండొచ్చాను, సమీపంగా ఉండాలి, అంతే సమీపార్థం ఇచ్చే విధంగా ఉండాలి. అదే ఖలు కృత్వ, ఖలు ఉపదంగా ఉంటే కృధాతు చేత త్వాపత్యం తీసుకొచ్చాం. త్వాపత్యంలో మనకు కృత్పత్యం అంటే ఇక్కడ గుణం రాలేదు. కృత్వ కృత్వ అలం కృత్వ, ఓకేనా. ఇదేంటి ప్రాచం ఆచార్యానం మతేన, అన్యేషాం మతే త్వానా పోటీ. అన్యేషాం మతే ఏంటి, మహర్షి పాణి యొక్క ఆచార్య మతాన్ని ప్రకారంగా ఇంకా వేరే ఆచార్యులు కూడా ఉన్నామట. వాళ్ళ ప్రకారంగా ఇక్కడ నా త్వాపత్యం రాదంట. ఏమొస్తుంది, అలం కరణేన, అలం రోదనేన. అందుకే ఇవన్నీ కూడా అలం యొక్క ప్రయోగంలో మనకి ఇవన్నీ వస్తాను. అలం రుదిత్వ, అలం అంటే అలం శబ్దంతో తృతీయ విభక్తి వస్తుంది. అలం శబ్దంతో అందుకే అలం వివాదేన, అలం హసితేన, అలం రోదనేన అని చెప్పుకుంటారా. అలం యొక్క ప్రయోగంలో మనకు మహర్షి పాణి సిద్ధాంతం ప్రకారంగా తృతీయ విభక్తి రావాలి. అన్యాచార్య మతంలో కృత్వ శబ్దం కూడా వస్తుందని చెప్పి ఆ ప్రయోగం చూపించాలి. అంటే అటువంటి ప్రయోగాలు కూడా కనిపిస్తాయి సాహిత్యంలో. అందుకే అలం కృత్వ కూడా వచ్చు, అలం కథనేన కూడా వచ్చు, ఓకేనా. అందుకే అన్యేషాం మతే త్వా నావతి, త్వాపతి రాకపోతే వస్తుంది. సామాన్య కృధాతు చేత తృతీయ భక్తి ఏకవచనంలో టా తెచ్చుకుంటాం. టా తెచ్చుకున్న తర్వాత మహోదయ ఇక్కడ లిట్ సారీ ముందు లిట్పత్తి తెచ్చుకో, అందుకే రైట్ రాదు కదా. కృధాతు చేత లిట్ పత్తిని తీసుకొస్తాం. లిట్ కానీ వస్తుంది, అన్న వస్తుంది అన్నమాట. లిట్ స్థానంలో అనుబంధ లోపం చేసుకుంటే యు స్థానంలో యు వచ్చింది కదా, ఆ యు స్థానంలో యువోదనాకోపక అన వస్తుంది అన్నమాట. అప్పుడు కరణ వస్తున్నాడ. వ్యుత్పత్తి నిమిత్తి కృత గుణం చేసుకుంటాం. కర ఇప్పుడు కరు ప్లస్ అన కరణ. తర్వాత తృతీయ భక్తి ఏకొచ్చిన టా తెచ్చుకున్న తర్వాత టాంగ్ గసి గసాం మీన్ ఆత్స్యాహ ఇన్ తెచ్చుకుంటాము.
అప్పుడు ఆ గుణ ప్రకారం గుణం చేసుకుంటే కరణేన అనే రూపం వస్తుందన్నమాట. అలాగే అలం ఉత్పదంగా ఉంటే రుధాతు చేత కూడా ఇక్కడ కూడా లుట్పత్తిని తెచ్చుకుంటేనా రోధనేన అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఓకేనా. అలాగే ఖలు కరణేన ఇత్యేవ భవతి. ఓకేనా. అన్య ఆచార్యుల యొక్క మతంలో తృతీయ భక్తి వస్తుంది. ప్రాచీన ఆచార్యం యొక్క మతంలో త్వా ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఓకేనా. అవే ధాతులకు ఇప్పుడు అలం కృత్వ కృధాత్మ త్వా అలం కృత్వ అయిపోయింది. ఇక్కడేమో అదే కృధాత్మకు లుట్పత్తిని తీసుకొచ్చి కరణైన రూపం తయారు చేసామన్నమాట. అలం బాలో రుదిత్వ అలం ఖలు కృత్వ ఇవన్నీ మనం ఈ రూపాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. అస్తు ఇక్కడ భావేలో లుట్పత్తిని తీసుకొచ్చి మనం తయారు చేసామన్నమాట. అన్యంకి మతమే క్వా నా ఓకర్ అలం కరణైన ప్రకారంగా భావంలో భావ్యార్థంలో 3 సూత్రం ప్రకారం లుట్పత్యం వస్తుంది. లుట్చ అప్పుడు ఈ రూపాలు సిద్ధిస్తాం. చిత్వా జిత్వాకి తరహా మనం చిత్వా జిత్వా ముందు ఏ విధంగా చెప్పుకున్నాం ఇక్కడ అదే విధంగా తీసుకోవాలి. అంటే మత్ కదా అలం కృత్వ అంటే మత్ చేయొద్దు. అలం కరణేన అనే అర్థం వస్తుంది, అలం కృత్వ అని కూడా అదే అర్థం వస్తుంది. అర్థాలు రెండు ఒకటే కానీ ప్రయోగాలు అలం కృత్వాన్ని కూడా చెప్పుకోవచ్చు, అలం కరణేన కూడా చెప్పుకోవచ్చు. రెండు ప్రయోగాలు ఉన్నాయని చెప్పి పూర్వాచార్య కల్పన కూడా ఇక్కడ మహర్షి పాని వ్యక్తం చేసింది అన్నమాట. అస్తు ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి లాస్ట్ సూత్రం చూడండి. ఉదీచాం మాంగో వ్యతిహారే ఉదీచాం ఆచార్య మతాన ఉదీచాం షష్ఠీ విభక్తి బహువచనం మాంగ పంచమి భక్తి ఏకవచనము వ్యతిహారే సప్తమి భక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి క్వా ధాతో ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ వ్యతిహారే అర్థే వ్యతిహారం అంటే వినిమయం పరస్పరం ఆదానం. వ్యతిహారే అర్థే వర్తమానాత్ మేంగ్ మాంగ్ ధాతు మాంగ్ అంటే మేంగ్ ధాతోహో మేంగ్ ఉదీచాం ఆచార్య మత ఉదీచాచార్య అంటాం. ఉదీచాం ఆచార్యానాం మతేన క్వా ప్రత్యయో భవతి అంటే ఉదిత్య ఆచార్య మతంలో ఉదిత్య ఆచార్య యొక్క మతంలో ఏమొస్తుందంట మత క్వా ప్రత్యయో భవతి. దీన్ని బట్టి ఏమవుతుంది పాణ్య ఆచార్య స్వీకరించాను. పాణ్య ఆచార్య మతంలో కాదు ఉదీచాం ఆచార్య యొక్క మతంలో మేంగ్ ధాతువులకు పక్కన వ్యతిహార అర్థం గమ్యమానంగా ఉంటేనా వ్యతిహార అర్థము వర్తమానంగా ఉంటేనా ఏమొస్తుంది త్వా ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించినమాట. ఓకేనా. అర్థం స్పష్టంగా ఉంది ఇక్కడ. వ్యతిహారం అంటే ఏదైనా ఒకటి ముందు మనం అడుగుతున్న దానికి యాచిస్తాం. ఏదైనా ఒక వస్తువు ఇస్తాను ఆ వస్తువు పదిగా ఇంకోటినా వినిమయం చేయడం ఇచ్చిపుచ్చుకోవడం అని చెప్పుకోవచ్చు. ఆ రకం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో అందుకే ఇక్కడ అస్తు ఆ రకంగా ఇచ్చిపుచ్చుకునే అస్తు తీసుకోవచ్చు మనం. అస్తు ఇక్కడ ఏంటంటే చూడండి అర్థం చూడండి. వ్యతిహారే అర్థే వర్తమానాత్ మేంగ్ ధాతు ఉదీచాం ఆచర్య మధ్య త్వా ప్రత్యయో భవతి అని చెప్పి చెప్పుకున్నామట. అపూర్వ కాలత్వాత్ అప్రాప్తోయం ఇది అపూర్వ కాలం కాబట్టి ఎప్పుడు పూర్వం ఎప్పుడు ప్రాప్తం కాదన్నమాట. ప్రాప్తం కాలేదు కాబట్టి అపూర్వ కాలత్వాత్ అప్రాప్తోయం ఇది ప్రాప్తం లేదన్నమాట. అప్రాప్తో అయం అంటే 3, 4, 20 సూత్రం ఏంటి నెక్స్ట్ ఇది మనకు ఏది పరావర యోగేచ ఆ సూత్రం అపూర్వ కాల ప్రాప్తోయం త్వా విధీయతే అంటే అంటే ఇదేంటి పూర్వకాలం కాకుండా అపూర్వ కాలార్థంలో ఈ సూత్రం ప్రకారంగా త్వా విధిస్తున్నమాట. అపూర్వ కాలత్వ అప్రాప్తో అయం ఇది ప్రాప్తం కాదు కానీ ఈ సూత్రం ప్రకారంగా మనకు త్వా ప్రత్యయం వచ్చేసింది అన్నమాట. అందుకే అపమిత్య యాచతే అపమిత్య ఇక్కడ అపమిత్య త్వా వచ్చినప్పుడు అపపూర్వకు ఇంగ్ ధాతు కాబట్టి అపమిత్య త్వా ప్రత్యయానికి త్వాపత్యం వచ్చింది. త్వాపత్యాన్ని అమలు లోపం చేసిన వస్తుంది ఇక్కడ త్వా లెప్ వచ్చింది. ఎందుకంటే అప ఉపసర్గం ఉన్నప్పుడు ఉపసర్గం ముందుంటే త్వాసం లెప్ కూడా వస్తుంది అన్నమాట. అందుకే అపమిత్య అయిపోయింది. లెప్ కాని లోపం చేస్తాము యా మిగులుతుంది. తర్వాత హ్రస్వస్య పితి కృతి తుక్కు వచ్చిందన్నమాట. తుక్కు కాని లోపం చేసిన అపమిత్య వచ్చింది అన్నమాట. అపమిత్య యాచతే అన్యేషాం మతే యథాప్రాప్తం అన్యేషాం మతే యథాప్రాప్తం
వస్తున్నామాట. అంటే యాచిత్వ అనే వస్తున్నామాట. ఏమొస్తుంది? అన్యేషం మతే యథా ప్రాప్తం యాచిత్వ అపమయతే ఇది భవతి. అంటే అన్యేషం మతే యథాప్రాప్తమైనటువంటి యాచిత్వ ప్రాప్త్యం వస్తుంది, ప్రాప్త్యం యాచిత్వ వస్తుంది. అదే విధంగా ఒక పక్షంలో రాని పక్షంలో ఏమొస్తుంటే అపమిత్య, అంటే ఇక్కడ లెప్పు చేసుకున్నామట, త్వాస్థానం లెప్పు వచ్చేసింది. అపమిత్యలో మయతేరి ధన్యతరస్యాం ప్రకారంగా అపపూర్వక మాంగ ధాతు, అంటే ఇక్కడ నేను ఈ ధాతు తీసుకున్నాను కాదు. అపమిత్య ఎలా తయారైందంటే అపపూర్వక ఈ మాంగ ధాతువు చేత మనకు మాంగులో ఉండేటువంటి ఆకారం ఈకారం వచ్చేస్తున్నాడు, అప్పుడు మీ అయిపోతున్నాడు. అపపూర్వక మాంగ ధాతువు చేత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఉడిచా మాంగు వ్యతిహారే, వ్యతిహారార్థం వినిమయార్థం ఉన్నప్పుడు ఏమవుతుంది? త్వా ప్రత్యయం వస్తుంది చెప్పాం. త్వా ప్రత్యయం రాగానే మయతేరి ధన్య దృశ్యం అనే అష్టాధ్యాయ సూత్రం ప్రకారంగా మా స్థానంలో మాలో ఉండే ఆకారానికి హ్రస్వీకారం వస్తున్నాం. అప్పుడు అపమి అయిపోయింది. అపమి ప్లస్ త్వా వచ్చిన తర్వాత ఆ త్వా స్థానంలో మనం చెప్పుకున్నట్టే త్వా లెప్ వస్తున్నాడు. ఎందుకంటే ఉపసర్గం ముందు కదా, ఉపసర్గం ముందు యా వచ్చింది, త్వా యా వచ్చింది. అందుకే అపమి యా తర్వాత అరస్పర్శ పిత్తి కృతి తుక్కు ప్రకారంగా అదే పద్ధతి. తుక్ ఆగమైపోయి అపమిత్య వస్తుంది. కేవలం ఇక్కడ మనము ఈ ధాతు కాకుండా మాంగ ధాతు కాబట్టి మాలో ఉండే ఆకారం ఈ కాలం ఇది మయతేరి ధన్య ప్రకారంగా వస్తుంది. ఆ రకంగా మనకు ఏమొస్తుంది? అపమిత్య అనే రూపం సిద్ధిస్తుంది. అదే విధంగా అన్యేషాం మధ్య యథాప్రాప్తం యాచిత్వ అపమయతే, ఇక్కడ యాచ ధాతు చేత త్వాపత్యం వస్తుంది. పాక ఆ వలాధిపత్యం కాబట్టి ఇట్టాగం చేసుకుంటే యాచిత్వ అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అస్తు జీ నిర్మలా గారు. అంటే ఇక్కడ త్వా వచ్చినప్పుడు అపమిత్వ అవుతుంది, లేకపోతే ఈ లెప్ వస్తుందా? ఉపసర్గం ఉంది కాబట్టి ఇక్కడ ఉపసర్గం ఉన్నప్పుడు ఖచ్చితంగా త్వాపత్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ ధాతులకు ముందు ఉపసర్గం ఉంటే ఆ ఉపసర్గానికి పక్కలో ఉన్నట్టు, అంటే ఉపసర్గంతో ధాతులకు త్వా ఉంటేనా ఖచ్చితంగా లెప్ వస్తున్నాడు అనివార్యంగా. ఎక్కడైనా గమనించండి మీరు, శ్లోకాల్లో భగవద్గీత శ్లోకాలు కానీ ఎక్కడ రామాయణ మహాభారతంలో కానీ త్వా వస్తుందంటే ఆ త్వాపత్యానికి ముందు లెప్ వచ్చింది. ఒక ప్రహల్య ప్రకృతి అలాగా యా కనిపిస్తుంది ఖచ్చితంగా ముందు ఉపసర్గం ఖచ్చితంగా ఉంటున్నామట. ఉపసర్గం లేకుండా త్వారంగా ఇక్కడ ఉపసర్గం యాచ ధాతు, అందుకే ఇక్కడ ఉపసర్గం లేదు, అందుకే యాచిత్వ అని వచ్చిందామట. అంటే ఉపసర్గం ఉంటే త్వా రాదా మహోదయ? త్వా స్థానంలో త్వా వస్తుంది, ఆ త్వా స్థానంలోనే యా అయిపోతుంది. అది ఆదేశం మహోదయ ఏదన్నా? ఆదేశం అంట. ఉపసర్గాత్ తోల్యం, ఉపసర్గాన్ని పక్కన ఉండే త్వాదాస్థంలో త్వాపత్యస్థం లెప్ వస్తుంది. అది ఉండొచ్చు. ఉపసర్గాత్ తోల్యం, ఉపసర్గాత్ తస్య త్వాపత్యస్య లెప్ ఏం ఆదేశం అవుతుంది, త్వాసం లెప్ వస్తుంది అన్నమాట. అలాగే పరిశిష్టు 1:1:50 చూడండి, 1:1:50 రస్పర్శ పెట్టి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేస్తాం. ఇది కూడా ఉదీచ ఆచార్యులకు మతంలో మా ధాతు చేత వ్యతిరేకార్థం ఉన్నప్పుడు ఏమొస్తుంది? ప్రాప్త్యం వస్తుంది అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉపసర్గం ఉంది కాబట్టి త్వా వచ్చింది, ఉపసర్గ కారణంగా మనకి ఏమైపోయిందంటే లెప్ వచ్చింది అన్నమాట. లెప్ వచ్చి అపమిత్య అనే పదం ఇక్కడ తయారైంది. అన్యేషామత్యం యాచ. అస్తు, ఈ రకంగా మనం ఇంతవరకు చూసాము. ఇంకేమైనా సందేహాలతో రేపు చూద్దామండి మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.
అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే.